హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. ఈరోజు వార్తల్లోని అంశం ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్పై కూటమి ప్రభుత్వం అంటే అదేనండి మన డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా సీరియస్గా ఉంది. సాక్షాత్తు గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైకాపా మరి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు హత్యలు అత్యాచారాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కూటమి పాలనలో 36 హత్యలు జరిగాయి అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన ప్రచారం చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియాతో పాటు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ పై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం అని కలెక్టర్ సమావేశంలో ఈ అంశంతో మాట్లాడిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి క్లారిటీతో సమాధానం ఇచ్చారు. 36 మంది ఏపీలో హత్యకు గురయ్యారంటూ ఢిల్లీలో కూడా ప్రచారం చేసిన వైఎస్ జగన్ వారి వివరాలు కూడా ఇవ్వలేదని, ఈ అంశంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే అర్థమైపోతుంది కదా ఎలా ఆయనకి అంటే ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే అలాంటి ప్రభావం ఉండబోతుంది అని. భవిష్యత్తులో ఎవరైనా సరే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఈ ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తే ఇబ్బందుల్లో పడతారు. ఇటీవల బట్టిపోల్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ఎస్ఐ మరి ఇరు వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి వైకాపా ఘర్షణలో పోలీసులపై చేయి చేసుకున్న కూటమి అని హెడ్లైన్స్ తోటి మీడియాలో సోషల్ మీడియాలోను తన సొంత మెయిన్ లైన్ మీడియాలో కూడా వైకాపా నాయకులు ప్రచారం చేశారు. ఇది తప్పుడు ప్రచారం అని తెలియదు, అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంటే దీని మీద కూడా చంద్రబాబు నాయుడు స్పెషల్గా ఒక ప్రెజెంటేషన్ కూడా కలెక్టర్ల సమావేశంలో ఇవ్వటం జరిగింది. ఇక ఈ రోజున ఏపీ వెళ్ళొద్దని నెదర్లాండ్స్ చెప్పింది అంటూ ఒక ఫేక్ ప్రచారానికి వైకాపా సోషల్ మీడియా హ్యాండిల్స్ తెరదీశాయి. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ అలాంటిదేం లేదు అంటూ వివరణ ఇచ్చుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైకాపా సోషల్ మీడియాకి తలకి చుట్టుకుంటుంది. సాక్షాత్తు అధినేతనే బుక్ చేసే విధంగా చర్యలు ఉంటాయి అని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ అధినాయకత్వం కూడా తేల్చి చెప్తుంది. కాబట్టి ఈ ఫేక్ న్యూస్ కట్టడి పూర్తి స్థాయిలో అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని వార్తలు వినవస్తూ ఉన్నాయి. కేసులు పెట్టడంతో పాటు అలాంటి ట్వీట్లు చేసే వారిపై ఈ కేసులు పెట్టడంతో పాటు ఇలాంటి ట్వీట్స్ చేసే వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తారు అనే కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక వారి సోషల్ మీడియా ఖాతాలని నిరంతరం నిఘాలో పెట్టనున్నారు. డబ్బుల కోసం అలాంటి ట్వీట్లు పెడుతుంటే కనీస చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయంగా పెట్టే ఫేక్ ట్వీట్ల కన్నా ఏపీ ఇమేజ్ని దెబ్బతీసేలా నిరంతరం చేస్తున్న ప్రయత్నాలపై ఎక్కువగా డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకులు దృష్టి పెడుతున్నారు. సో పెయిడ్ వార్తలను వడ్డించే వారిపై చర్యలు తప్పవు. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.